ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ప్రముఖ వార్తలు, ముఖ్యంగా విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించి న్యూస్ని అయితే డిస్కస్ చేద్దాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జనరల్ స్టడీకి సంబంధించి ముఖ్యమైనటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. వరుసగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించి వాట్సాప్లో కూడా జాయిన్ కండి. ముఖ్యమైన పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. నేడు సమగ్ర టెట్ నోటిఫికేషన్ అంటూ ఒక వార్త. ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ గమనిస్తే, మే నెలలో బీఎస్సీ నర్సింగ్ పరీక్షలు అంటూ మరొక వార్త ఉంది. ఏప్రిల్ 3వ వారంలో ఇంటర్ ఫలితాలు, ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి ఒక తాజా అప్డేట్ కనబడుతుంది. ఎల్పీ సెట్కి దరఖాస్తులు. ఎల్పీ సెట్ అంటే ఇక లాంగ్వేజ్ పండ్ కాదండి. చాలామంది ఎల్పీ సెట్ అనగానే లాంగ్వేజ్ పండ్ అనుకుంటారు. ఇది కాదు, ఐటీఐ వారి కోసం ఇది. మైనారిటీ స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ సీశాట్ 2025 టెస్ట్కి ఉచిత కోచింగ్ అంటూ మరొక ప్రకటన మనకు కనబడుతుంది. 25 కోసం అది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ 16కు వాయిదా వేయడం జరిగింది. సో ఇవి తాజా అప్డేట్స్ ఉన్నాయి, ఒకటి డిస్కస్ చేద్దాం మనము. ఫస్ట్, చాలామంది ఎదురు చూస్తున్న టెట్ నోటిఫికేషన్, పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే ఇవాళ మనకు అందుబాటులోకి రానుంది. కంప్లీట్ సిలబస్, అర్హతలు ఇవన్నీ కూడా మీకు ఈరోజు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అయితే మీకు టెట్కి అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, దరఖాస్తుల స్వీకరణ. ఇక టెట్ షెడ్యూల్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అందులో జస్ట్ డేట్స్ మాత్రమే ఇచ్చారు. ఈ రోజు మాత్రము కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మనకి ఇవాళ రాబోతున్నది. మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయో చూడాలి, ఎందుకంటే కొంత డిమాండ్ వెళ్ళింది గవర్నమెంట్ దృష్టికి. మరి నాకు తెలిసి పాత యాజ్ ఇట్ ఈజ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 20 నుండి జూన్ 3 వరకు ఆన్లైన్లో టెట్ పరీక్షలు అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది టెట్కి సంబంధించి తాజా అప్డేట్. ఇక మే నెలలో బీఎస్సీ నర్సింగ్ పరీక్షలు. బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చదువుతున్నారో వారికి మొదటి సెమిస్టర్ పరీక్షలు ఇప్పుడు కొత్తగా మారిన నూతన నిబంధనలతో మే నెలలో నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం అయితే ఒక ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు 80% హాజరున్న విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. ఇది కండిషన్ అండి, ఇది గమనించాలి. అదేవిధంగా ఇంటర్నల్ పరీక్షల్లో కూడా నిబంధనల మేరకు మార్కులు సంపాదించిన విద్యార్థులనే పరీక్షలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ₹1000 పరీక్ష ఫీజును ఏప్రిల్ 25 నుంచి మే 1వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. థియరీ పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అంటే మేలో బీఎస్సీ నర్సింగ్ పరీక్షలు కొత్త నిబంధనలతో మనకు జరగనున్నాయి. అదేవిధంగా ఏప్రిల్ 3వ వారంలో ఇంటర్ ఫలితాలు. రీసెంట్గా మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఏప్రిల్ 3వ వారంలో రిజల్ట్స్ ఇవ్వడానికి ఇంటర్ బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ముగిశాయి. మంగళవారం సెకండ్ ఇయర్ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జాగ్రఫీ పేపర్ 2 పరీక్షలు జరిగాయి. ఈ నెల 4వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా స్టార్ట్ అయిపోయింది. మనకి మొదటి స్పెల్ మూల్యాంకనం ఈ నెల 16న ముగిసింది. సెకండ్ స్పెల్ 20న, మూడో స్పెల్ 22, నాలుగో స్పెల్ ఈ నెల 24 వరకు కొనసాగుతుంది. తర్వాత రిపోర్టింగ్ ప్రక్రియ ఈ నెల 25 వరకు జరుగుతుంది. తదుపరి ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేసి ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారంలో రిజల్ట్స్ అయితే రానున్నాయి ఇంటర్మీడియట్ సంబంధించి. ఇక ఎల్పీ సెట్ అంటే ఇక్కడ ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్ 2వ సంవత్సరంలోకి వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళొక ఎంట్రన్స్ రాయాలి. మే 20న అలాంటి ఎంట్రన్స్ టీఎస్ ఎల్పీ సెట్ కండక్ట్ చేస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరం కోసము ఏప్రిల్ 20 లోపు ఎల్పీ సెట్కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇది గమనించండి. ఇక మైనారిటీ స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ సీశాట్ కోచింగ్ 2025 టెస్ట్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఒక వార్త కనబడుతుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ 2025 పరీక్ష కోసము రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంతమంది కంటే 100 మంది మైనారిటీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తారు. రిజర్వేషన్ల నియమావళి ప్రకారము 33% సీట్లు మహిళలకు, అన్ని రిజర్వ్ కేటగిరీలో వికలాంగులకు 5% సీట్లు కేటాయించనుంది. హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ స్టడీ సర్కిల్లో తొలిసారిగా ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకైతే మరి అప్లై చేసుకోవాలని కోరుతున్నారు. ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని హైదరాబాద్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి తెలియజేశారు. శిక్షణ శిబిరంలో ప్రవేశాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సాధారణ, ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థులు గల మైనారిటీ అభ్యర్థులు ఆన్లైన్లో TMRE ISTELA తెలంగాణ, ఇది అంటే TMR
ist.telangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ 12/4/2024 ఉండగా స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 28న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జిల్లా కేంద్రాల్లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో కండక్ట్ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇలియాస్ అహ్మద్ కోరారు. ఇతర వివరాలకు మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయం ఒక ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడండి 04023236112. మరి వెబ్సైట్ అడ్రస్ కూడా మీరు గమనించండి, TMREIS telangaana.cgg.gov.in. దీని ద్వారా మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది వెబ్సైట్ అడ్రస్. ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా దీనికి ఎంపిక అనేది జరుగుతుంది. ఇక సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 16కు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే లోక్సభ అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష, అదేవిధంగా ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందస్తుగా షెడ్యూల్ ప్రకటించిన ప్రకారం ప్రిలిమ్స్ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరీక్షలను జూన్ 16న కండక్ట్ చేయనున్నట్లు మనకి తెలియజేసింది. కొత్త డేట్ ఇచ్చారు, గమనించండి మీరు. సివిల్ సర్వీసెస్లో 1056, ఫారెస్ట్ సర్వీసుల్లో 150 ఉద్యోగాల భర్తీకి అయితే ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసింది. మెయిన్స్ అక్టోబర్ 19th నుంచి నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకున్నారు. సో వీరికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది జూన్ 16న కండక్ట్ చేస్తారు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను.